స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశికన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా, నీర్జా కోన డైరెక్టర్ గా పరిచయం అవుతూ చేసిన మూవీ తెలుసు కదా మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దారా అండి. అండ్ ఈ మూవీ కథ విషయానికి వస్తే, తన చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన వరుణ్ అంటే సిద్ధు జొన్నలగడ్డ అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా నిజాయితీగా ఉంటాడు. అలాగే తనకంటూ ఒక కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. ఇలా ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యాక తన లైఫ్ లోకి అంజలి శర్మ అంటే రాశికన్నా వస్తుంది. అలా వాళ్ళ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది. కానీ వారిలో ఒకరి వల్ల పిల్లలు పుట్టరని తెలుస్తుంది. ఈ టైంలో తమ లైఫ్ లోకి ఎంటర్ అయిన ఓ డాక్టర్ రాగా కుమార్ అంటే శ్రీనిధి శెట్టి వాళ్లకు సాయం చేస్తానని చెప్పిద్ది. మరి ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ ఎలా సాగింది, ఈ రాగా ఎవరు, ఆమె ఎందుకు వరుణ్ అండ్ అంజలి లైఫ్ లోకి వచ్చింది, వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా, అంజలి ఎందుకు వరుణ్ నుంచి విడిపోవాలనుకుంటుంది, మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేది తెలియాలంటే మరి ఈ మూవీ మీరు థియేటర్స్ లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ కి వచ్చేస్తే, ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ సిద్ధు జొన్నలగడ్డ చేసిన వరుణ్ రోల్ అని చెప్పాలి. డైరెక్టర్ తన రోల్ ని డిజైన్ చేసిన విధానం అదిరిపోయింది. అండ్ ఆయన యాక్టింగ్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో తన డైలాగ్స్ కానీ కొన్ని యూత్ఫుల్ సీన్స్ గానీ అందరికి బాగా నచ్చుతుంది. అండ్ రాశికన్నా తన రోల్ లో బాగా సూట్ అయింది. గ్లామర్ లుక్స్, సిద్ధుతో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే శ్రీనిధి శెట్టి కూడా తన రోల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే సినిమాలో ఈ ముగ్గురు మధ్య జరిగే డ్రామా కొన్ని సీన్స్ మాత్రం యూత్ కి బాగా నచ్చుతాయి. ఇక వీటితో పాటుగా కమెడియన్ వైవా హర్ష రోల్ కూడా సినిమాలో చాలా బాగుంటది. హీరోతోనే ఉంటాడు మూవీ అంతా. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ గానీ ఫన్ సీన్స్ గానీ అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. అండ్ ఈ మూవీ మైనస్ పాయింట్స్ కి వచ్చేస్తే, ఈ సినిమాలో కోర్ లైన్ ఒక మూమెంట్ లో ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఇది మరీ అంత కొత్తదేం కాదు. బాగా సినిమాలు చూసే వారికి అయితే ఇంకా ఫ్లాట్ గా అనిపించింది. ఈ ప్రాసెస్ లో కథ కూడా వీలైనంత తేలిగ్గా ఉండాలి లెక్క. కానీ ఇందులో కథ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. తొందరగా అర్థం కాదు మనకి. సిద్ధు రోల్ ఒక్కటే క్లారిటీగా అనిపిస్తుంది మూవీలో మనకి. ఆయన చుట్టూ జరిగే స్టోరీ అసలు మనకి ఏం అర్థం కాదు తొందరగా. చాలా టైం పట్టింది. సో ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మూవీ బాగుంది అనుకునే టైం కల్లా మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది మూవీలో. కొన్ని సీన్స్ అయితే చాలా రెగ్యులర్ గా ఉంటాయి. ఇంకా ఫైనల్ వర్డ్స్ వచ్చేసి, తెలుసు కదా మూవీ యూత్ కి అక్కడక్కడ ఓకే అనిపించే ఒక రెగ్యులర్ రొమాంటిక్ కమ్ డ్రామా అని చెప్పొచ్చు. సిద్ధు రోల్ వరకు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మిగతా ప్రాసెస్ అంతా ఏ వర్గాల ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ తెప్పించే విధంగా అయితే ఉండదు. థియేటర్స్ లో చూడాలా వద్దా అంటే ఫ్యామిలీస్ తో అయితే వద్దు. యూత్ కి అయితే ఓకే పర్లేదు యావరేజ్ అనిపించే మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గాని నచ్చుంటే వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.